శ్రీ శ్రీ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవము అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. నల్లగొండ జిల్లా మిర్యాలగూడెం మండలం వెంకటాద్రిపాలెంలో నూతనంగా నిర్మించిన శ్రీ శ్రీ గోవిందాంబ సమేత శ్రీ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయము ప్రతిష్ఠ పూజలు గత 4 రోజులుగా భక్తి శ్రద్ధలతో మరియు వివిధ కార్యక్రమాలలో జరుగుతున్నాయి. 16వ తేదీ శనివారం నుండి ప్రతిష్ఠ పూజలు ప్రారంభం కాగా 19వ తేదీ మంగళవారం రుద్రహోమం, శ్రీ లలిత పారాయణం, మూలమంత్ర జపము, హోమాలు, కుంకుమార్చన వంటి పూజా కార్యక్రమాలు జరిగాయి. ఈ పూజా కార్యక్రమాల్లో ఆలయ కమిటీ చైర్మన్ గడగోజు చంద్రశేఖర్, గౌరవ అధ్యక్షులు అన్నభీమోజు నాగార్జునచారి, కార్యవర్గ నిర్వాహక అధ్యక్షులు వెంకటాచారి, ప్రధాన కార్యదర్శి గోవర్ధనాచారి, కోశాధికారి సైదాచారి, ఉపాధ్యక్షులు, కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు, గ్రామ ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 20వ తేదీ బుధవారం జరిగే ప్రతిష్ఠ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కాగలరని కమిటీ సభ్యులు కోరారు. హరి ఓం హరి గోవింద గోవింద, నా వాక్ ప్రభావము జ్ఞాన ప్రబోధమై కాలగతిని ఎరుక చేసేను. శివ గోవింద గోవింద. కలియుగమున 5000 ఏండ్ల పిమ్మట మను ధర్మమే మారిపోయేను. కుల వివక్షత కూలిపోయేను. మానవులలో నీతి మటు మాయమయ్యేను. అన్యాయమే రాజ్యమే లేను. శివ గోవింద గోవింద. బ్రహ్మవంశమునందు పుట్టిన బ్రాహ్మణులు వృత్తి ధర్మము వదిలిపెట్టేరు. భ్రష్టులై చెడుదాలు పట్టేరు. అగ్రహారములు మడిమాన్యములు పోయి బుడ్డి చెంబులు చేతబట్టేరు. శివ గోవింద గోవింద. రాజులందరూ గూఢ భోగాలలో మునిగి రాజ్యమూడిత రాజులవుతారు. ప్రజలకు దండాలు పెడతారు. రాజభవనాలన్నీ భోజనాలయములై భరణాలతో వారు బ్రతికేరు. శివ గోవింద గోవింద. వర్తక వ్యాపారములు వీధి వైశ్యులు నిజమన్న దాన్ని వదిలేసేరు. తలకు మాసిన పనులు చేసేరు. సంపాదనకు మరిగి స్వార్థతత్వం పెరిగి జనులలో చులకనైపోతారు. శివ గోవింద గోవింద. కర్షకులు వ్యవసాయ పద్ధతులు గిట్టక చట్టాల సందున నలిగేరు. పాలు నెయ్యి అమ్మి బ్రతికేరు. భూమి బుట్ట ఊడి పొట్ట చేత బట్టి పట్టణాలకు వలసపోయేరు. శివ గోవింద గోవింద. వ్యాపారమను పేర తెల్ల దొరలు వచ్చి మనలోన చీలికలు తెచ్చేరు. ప్రభువులై నెత్తి పైకెక్కేరు. ఉద్యోగములు చూపి ఉచ్చులెన్నో వేసి మన మతానికి ఎసరు పెడతారు. శివ గోవింద గోవింద. ఉత్తరాదేశాన వైశ్యకులము శ్రవణోద్ధార ఓం తద్బ్రహ్మ ఓం ఓం తత్సర్వం ఓం తత్పురో నమః. భూతేషు మహిమా వీర బ్రహ్మేంద్ర స్వామి
विश्वानि देव सवितर्गविनानि गर्भस्य भवन्तता भूतस्य जातं पतिरेक आस्याजगतो बभूव य ईशे अस्य विपदस्तन्नो अस्तु वयं అందులో భారత ప్రభుత్వం కానీ ఈనాడు భారత ప్రభుత్వం 18 ఏళ్ళకే పెళ్లి చేయాలి, చిన్నప్పుడు చేయొద్దని చట్టం తెచ్చింది. అంటే ప్రభుత్వం గుర్తించినప్పుడే వీర బ్రహ్మేంద్ర వాసిగా ఉండి కూడా తాను ఆమెకి బ్రహ్మోపదేశం చేశాడు. వేదార్హత స్త్రీలకు ఉందని చెప్పినటువంటి వేద మార్గంలో తెచ్చి అందరికి వేద పఠనం నేర్పించి వేదమూర్తులను సిద్ధం చేస్తున్నటువంటి తల్లి సవితాదేవి ఈనాడు మన లోకానికి వేదాన్ని ప్రచారం చేస్తుంది. స్త్రీలు ఎందులో కూడా తీసిపోరు. విమానయానం కాపగలరు, మూల నడిపించగల చేయి, మూల నూపగల చేయి, నదిని పాలించగల अग्निवे
నందిని రంజు అమ్మాయి, తను కూడా 6 నెలలు అయింది. చక్కగా నేర్చుకుంటుంది. వాళ్ళ నాన్నగారు మేస్త్రి పని చేస్తారు. అంటే మనము సంస్కారం భరత వేదముగ నిరత నాట్యముగ కదిలిన పదనిదేశ శివ నివేదనగా వనివేదనగా పలికెను పదము పరేశ. కేశవ, పౌర్ణమి నాట్యం చేస్తున్నట్లేదు. ఆపకూడదు.
మేడం దగ్గరికి ఉండండి. మేడం మేడం ఇంకా చాలా చక్కటి కార్యక్రమాలు వారి ఆరోగ్యాన్ని ఎల్లవేళలా చల్లగా కాపాడు. శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయ ప్రతిష్టా కార్యక్రమం ఎంతో ఉత్కృష్టమైనది. ఈ ప్రాంతమంతా కూడా భక్తితో నిండిపోయింది. ఇక్కడికి విచ్చేసిన భక్త జనాలకు, ఈ కార్యక్రమ నిర్వాహకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో జరిగి దేశమంతా శాంతియుతంగా సుభిక్షంగా ఉండాలని తెలియజేస్తున్నాం, కోరుకుంటున్నాం. మిర్యాలగూడ సమీపంలో వెంకటాద్రిపాలెంలో వెలిసి ఉన్నటువంటి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి దేవాలయం గత 50 సంవత్సరాల నుంచి కూడా నిత్య పూజలు అందుకుంటూ భక్తులకు కోరిన కోరికలు తీరుస్తూ పొంగు బంగారమైనటువంటి ఈ యొక్క గోవిందమాంబ సమేత పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామివారి ఆలయం పునర్నిర్మించడం జరిగింది. ఈ కార్యక్రమానికి నవంబర్ 15, 2021 నాడు శంకుస్థాపన జరిగి ఈనాటికి 2.5 సంవత్సరాలు నిరంతరంగా ఈ ఆలయం యొక్క పునర్నిర్మాణంలో భాగమైనటువంటి కమిటీ మెంబర్లు కానీ, ఈ యొక్క ఆలయానికి ఆర్థిక సహాయాన్ని అందించినటువంటి భక్త మహాశయులకు కూడా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను, నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క కార్యక్రమం ఈ 16 నుంచి 20వ తారీఖు వరకు ఈ విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ రేపు అనగా 20 మార్చి 2024 నాడు ఉదయం 10 గంటల 5 నిమిషములకు అన్ని విగ్రహాల యొక్క యంత్ర పూజ, విగ్రహ ప్రతిష్ఠ మరియు ధ్వజస్తంభ ప్రతిష్ఠ మహోత్సవాలు జరుగుతాయి ఘనంగా. కాబట్టి ఈ యొక్క వెంకటాద్రిపాలెం, మిర్యాలగూడ గ్రామ ప్రజలు, పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా భక్త మహాశయులు అధిక సంఖ్యలో పాల్గొని ఆ యొక్క స్వామివారి యొక్క కృపకు పాత్రులై తీర్థప్రసాదం స్వీకరించి ఆనందించడానికి కోరుతున్నాను. జై విశ్వకర్మ, జై. శ్రీ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి దేవాలయం, శ్రీ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయం యొక్క ప్రతిష్టా కార్యక్రమాలు ఈ నెల 16 నుంచి 20వ తారీఖు వరకు స్థానిక వెంకటాద్రిపాలెంలోని ఈ యొక్క దేవాలయంలో విగ్రహ ప్రతిష్టా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించడం జరుగుతున్నది. ఈ యొక్క కార్యక్రమానికి రామన్నపేట వాస్తవ్యులు శ్రీ బేతోజు సత్యనారాయణ గారు వారి యొక్క ఆచార్యత్వంన ఈ యొక్క హోమాది కార్యక్రమాలన్నీ ఆగమశాస్త్ర ప్రకారం చక్కగా నిర్వహించడం జరుగుతున్నది. ప్రతి ఒక్క కార్యక్రమం ప్రతిరోజు యొక్క శాస్త్రబద్ధంగా చేసి ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి ఒక్క కార్యకర్త పాల్గొని ఈ యొక్క స్వామివారి కృపకు పాత్రలు కావాలని చెప్పి కోరుకుంటూ రేపు 20వ తారీఖు జరిగే విగ్రహ ప్రతిష్టా కార్యక్రమానికి అందరూ భక్తులు వచ్చేసి ఈ యొక్క స్వామివారి యొక్క దర్శనాన్ని చేసుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కాగలరని మనవి. ఓం శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి నమః. శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయము అత్యంత సుందరంగా అంగరంగ వైభవంగా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. 16 తారీఖు నుంచి 5 రోజుల కార్యక్రమాలకు గాను ఈరోజు మలావివాసం,
అలాగే పుష్పాదివాసం జరుగుతుంది. అలాగే రేపు విగ్రహ ప్రతిష్ట మరియు ధ్వజస్తంభ ప్రతిష్ట కార్యక్రమం ఉన్నది. ఈ యొక్క సుందరమైన దేవాలయాన్ని ఆగమశాస్త్రం ప్రకారము సిద్ధాంతి బేతు సత్యనారాయణ గారు సిద్ధాంతి గారి ద్వారా, అలాగే సపతి ముత్తుకుమార్ పెద్దలు ముత్తుకుమార్ గారు ఇంత సుందరంగా నిర్మించిన ఈ భవనాన్ని మాకు అందజేసినందుకు కమిటీ వారి తరఫున ముత్తుకుమార్ గారు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే రేపు జరగబోయే కార్యక్రమానికి చుట్టుపక్కల గ్రామస్తులు, వెంకటాద్రిపాలెం గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసి అన్నదాన ప్రసాద కార్యక్రమం ఉంది, ఆ కార్యక్రమం కూడా విజయవంతం చేయాల్సిందిగా మనం చేస్తున్నాం. జై వీరబ్రహ్మేంద్ర స్వామి వారికి ఈరోజు జరగాలి 4 తేదీ నుండి 23/2024 వరకు జరుగు కార్యక్రమాల్ని ప్రజలు ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఇట్టి దేవాలయాన్ని చాలా సుందరంగా తీర్చిదిద్దిన అలుగు ముత్తుకుమారు శిలాశిల్పి స్థపతి వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని బేతోలు సత్యనారాయణ శాస్త్రి గారికి చాలా నిర్విఘ్నంగా నిర్వహిస్తున్నటువంటి వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని గ్రామ ప్రజలు, చుట్టుపక్కల ప్రజలందరినీ కోరుకుంటున్నారు. ఈరోజు మన వెంకటాద్రిపాలెం గ్రామంలో శ్రీమద్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి భక్తి పూజలు చాలా పెద్ద ఎత్తున నడుస్తున్నాయి. రేపు 20వ తారీఖు ప్రతిష్టాపన ఉన్నది. గ్రామ ప్రజలు, మిర్యాలగూడ ప్రజలు, ఈ చుట్టుపక్కల ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చేసి స్వామివారి కృపకు పాత్రలు కాగలరని చెప్పి కోరుతున్నాం. ఇక్కడ ఈ యొక్క గుడి ఈ విధంగా జరగడానికి కారణం ఇక్కడ మన చంద్రశేఖర స్వామి మరియు వెంకటాచార్య స్వామి, వేదాచార్య స్వామి, నాగార్జున స్వామి వీళ్ళందరూ కూడా ఒక ఐకమత్యంతో చాలా జాగ్రత్తగా పట్టుదలతోటి వీళ్ళు ముందుండి మొత్తం నడిపించి చాలా జాగ్రత్తగా చేసిర్రు. ఈ జాగ్రత్తగా వహించడం వల్లనే ఇంత పెద్ద గుడి మా వెంకటాద్రిపాలెంలో రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ నేను సర్పంచ్గా ఉన్నందుకు నేనున్న హయాంలోనే రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. దీనికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి కూడా, అంటే డబ్బు రూపేణా, ఆలోచన రూపేణా, ప్రతి ఒక్క రూపేణా దీనికి కృషి చేసిన చెమట బొట్టు దీంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాను. ఇంత మహత్తరమైన గుడి అంటే విఘ్నేశ్వర స్వామి, పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి, గోవిందాంబ మరియు మన సుబ్రహ్మణ్య స్వామి, శివాలయం, ఆంజనేయ స్వామి, ఓలేరమ్మ, ఇంకా మహా దేవతలు ఉన్న స్థలం ఇది. ఇక్కడికి రావడానికి ప్రతి ఒక్కరు కూడా, అంటే ఇంతకుముందుకు దయచేసి అర్థం చేసుకోండి, ఇక్కడ ఏంటంటే ఒక్క కులానికో ఒక మతానికో కాదు, అందరికీ సంబంధించింది కాబట్టి 50 మంది హిందువులు ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఇక్కడ అందరూ కూడా భక్తి భావంతో చేసుకోవాలని చెప్పి కూడా ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తూ ఈ గుడిని నిర్మించిన వారందరికీ కూడా నాకు పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అన్నపూర్ణ, సుబ్రహ్మణ్య స్వామి, ఆంజనేయ స్వామి, శ్రీ గోవింద సమేత పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క దేవాలయ సముదాయాన్ని గత 2.5 సంవత్సరాల క్రితం శంకుస్థాపన చేసుకుని నేటికి అనేక మంది దాతలు వారి యొక్క స్వచ్ఛందంగా ఈ గుడి విరాళాలను వాళ్ళు చేసినటువంటి కృషి మూలంగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయడం జరిగింది. మరి ధన రూపైన సహాయ సహకారాలు ఇవ్వడమే కాకుండా ఈడ ఎన్నో పనులున్న వ్యాపార పరంగా ఎంతో బిజీగా ఉన్న ఆ యొక్క వ్యాపారాలన్నిటి కూడా పక్కన పెట్టుకొని మరి ఈ యొక్క గుడికి ద్వారపాలకులాగా ఉన్నటువంటి ఎట్లయితే ఉంటారో అదే రకంగా ఈ యొక్క గుడి నిర్మాణంలో గడిగోతు చంద్రశేఖర్ గారు, చేర్యాల వెంకటాచార్య గారు మరి ఎంతో వ్యాపారపరంగా ఎంతో బిజీగా ఉన్నప్పుడు కూడా వాటన్నిటిని పక్కన పెట్టి మరి ఈ యొక్క గుడి నిర్మాణానికి పూర్తి సమయాన్ని కేటాయించి మరి వారు చేసినటువంటి కృషి ఫలితంగా ఈరోజు మన మిర్యాలగూడ పట్టణానికి అతి సమీపంలో ఉన్నటువంటి వెంకటాద్రిపాలెంలో సుందరమైనటువంటి ఒక దేవాలయాన్ని నిర్మించడం జరిగింది. ఈ యొక్క పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారి యొక్క దేవస్థానం మరి తెలంగాణ ప్రాంతంలోనే అతి పెద్ద గుడిలో ఇది ఒకటిగా చెప్పుకునే విధంగా రూపుదిద్దడం జరిగింది. మరి ఇటువంటి గుడి యొక్క కార్యక్రమాలు గత 16వ తారీఖు నుంచి శాస్త్రయుక్తంగా మరి పెద్దలు మరి ఎంతో అనుభవజ్ఞులైనటువంటి సత్యనారాయణ శర్మ వారి యొక్క మంత్రోత్సవాల మధ్య ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉన్నది. మరి ఆ యొక్క కార్యక్రమంలో భాగంగా
ఈరోజు 19వ తారీఖు కూడా ఉదయం జరిగేటటువంటి కార్యక్రమాలు కూడా జరగడం జరిగింది. మరి రేపు అతి ముఖ్యమైనటువంటి కార్యక్రమం 20వ తారీఖు బుధవారం రోజు మరి ఈ యొక్క ధ్వజస్తంభ విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉన్నది. ఈ యొక్క మహత్తరమైన కార్యక్రమాన్ని చూడడానికి మరి ఎంతో పుణ్యం మనం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఇటువంటి మహత్తర కార్యక్రమాన్ని వేలాదిగా ప్రజలు తరలివచ్చి మిర్యాడ పట్టణ వెంకటాద్రిపాల గ్రామ ప్రజలు చుట్టుపక్కల పరిసర ప్రాంత ప్రజలు కూడా ఈ యొక్క పెద్ద ఎత్తున పాల్గొని ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని మరి మన యొక్క దేవాలయం యొక్క తీర్థ ప్రసాదాలు అదే రకంగా ఎంతో భక్తి శ్రద్ధలతోటి మరి ఈ యొక్క అన్న సంతర్పణ కార్యక్రమాన్ని చొల్లేటి నరసింహాచారి రజిత దంపతులు, చొల్లేటి పరిపూర్ణాచారి ఉమా కాచాయని దంపతులు గత 5 రోజులుగా ఎంతో భక్తితోటి మరి ఎంతమంది వచ్చినా కాదనకుండా మరి వాళ్ళు చేస్తున్నటువంటి అన్నదాన కార్యక్రమం ఏదైతే ఉన్నదో చాలా చాలా పవిత్రమైనటువంటి కార్యక్రమం. అటువంటి కార్యక్రమం రేపు అన్నప్రసాద కార్యక్రమాన్ని కూడా వాళ్ళు చేయడం జరుగుతూ ఉన్నది. వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి అన్న సంతర్పణ కార్యక్రమాన్ని కూడా అందరూ కూడా భక్తులు వేలాదిగా భక్తులు పాల్గొని దాదాపుగా 15 నుంచి 20 వేల భక్తుల వరకు అన్న సంతర్పణ కార్యక్రమం పెట్టడం జరిగింది. అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి అదే రకంగా రేపు సాయంత్రం జరిగేటువంటి శాంతి కళ్యాణం కూడా భక్తులు పాల్గొని ఈ యొక్క కార్యక్రమానికి ముగింపు పలికే విధంగా చేయాలని చెప్పి ఈ యొక్క భక్తి పరవశం మధ్య ఒక గుడి కార్యక్రమాలు పూర్తి చేయాలని చెప్పి కోరుకుంటూ భక్త మహాచార్యులు మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. జై వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయ నిర్మాణ కార్యక్రమాన్ని చూసి వారు మిర్యాలగూడ వాస్తవ్యులు గౌరశంకర్ శ్రీదేవి దంపతులు వారు ఈరోజు ఆలయానికి వచ్చి స్పందించి వారి యొక్క ఆలయానికి నిత్య నైవేద్యానికి శాశ్వతంగా ఇవ్వడానికి వారు ప్రకటించడం జరిగింది. కాబట్టి వారికి మేమందరం కూడా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. ఇలాగే మిగతా భక్తులు కూడా ఏమైనా ఇవ్వదలుచుకుంటే మాకు చెప్పవలసిందిగా కమిటీ వారికి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరొక శంకర శ్రీదేవి దంపతులకు ఆ యొక్క బ్రహ్మంగారి దీవెనలు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కలిగేయాలని కోరుకుంటూ వారికి ఇంకా ముందు ఇలాంటి కార్యక్రమాలలో పాల్గొనాలని ఇంకా వారి దాతృత్వాన్ని చాటుకోవాలని సందర్భంగా తెలియజేస్తూ ధన్యవాదాలు. దుర్గా ప్రవళిక ఈ కుటుంబం నుంచి ఈ దేవాలయాన్ని ప్రతిష్టా సందర్భంగా సందర్శించి దేవాలయం నిర్మాణంలో ప్రారంభించి ప్రతినిత్యం భోజనం జరగడం అనేది తప్పనిసరి. భోజనం లేకుండా పూజ లేకుండా దేవాలయాలు ఉండకూడదు. ఆ విషయాన్ని గ్రహించేటువంటి ఈ దాతలు నిత్యం భోజనం జరగడానికి ఉదారంగా ముందుకు వచ్చి ప్రతినిత్యం భోజనం జరిగేందుకు ఎంత ఖర్చైనా సరే పూర్తిగా శాశ్వత భోజనం చేయించేటువంటి దాతలను ముందుకు వచ్చినటువంటి దంపతులకు అఖండ ఐశ్వర్యాన్ని అందించాలని స్వామిని భక్తితో నమస్కరిస్తూ 50 మంది విషయాన్ని వివరించి ఈ దాతలను అభినందించాల్సిందిగా కోరుతున్నాను.